ఇంటి పనులు దారుణంగా పెంచారు, గ్యాస్ పెంచారు, పెట్రోల్ అన్ని మామూలే కదా. ఇప్పుడు బెంగళూరుకి కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్, ఆంధ్రాకి ఎప్పుడు వస్తుంది రాజధాని? వస్తుందో రాదో కూడా తెలియదు. ఇక మా షాప్ రెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంత 30,000 కడుతున్నాం దీనికి. ఇది ఇందులో 500 రూపాయలకి వచ్చాం. ఇప్పుడు వ్యాపారం చేయాలి, మానాలి, మాకు అర్థం. డబ్బులన్నీ పెరిగిపోతున్నాయి. అమ్మఒడి అని అన్ని బాగున్నాయి. అమ్మఒడి బాగుంది, నాడు నేడు బాగుంది, రోడ్లు కూడా వేస్తున్నారు ఇప్పుడు అన్ని. ఆయన పెద్ద ఏం రావట్లేదు, ఆళ్ళని గారు అయితే వస్తున్నారు. నెక్స్ట్ మీ ఎమ్మెల్యే ఎవరున్నాయి ఏలూరులో? అవును, జగన్ గారు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అభివృద్ధి అవుతుంది రాష్ట్రం. రాజధాని ఏమంటారు? కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏది వస్తుందంటారు? 3 ఇచ్చారు కదన్నా, 3 ఇస్తేనే బాగుంటుంది. ఆంధ్ర మొత్తం డెవలప్ అయింది. అవును, ఇప్పుడు మన తర్వాత ఎవరన్నా వీళ్ళలో విడితే ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? ఏం బాగోలేదండి. బాగాలేదా? బాగలేదు. ఏమేం బాగాలేదు? ఏమున్నాడు ప్రభుత్వం అంటే? ఏముంది, పథకాలు తప్పితే ఇంకా ఏముంది? అభివృద్ధి అంటే ఏముంది? అభివృద్ధి లేదు. ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ ఉందండి, ఆయన ఎక్కిన తర్వాత డ్రైనేజ్ పారేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, డ్రైనేజ్ తీయలేదు. ఎంత వాసన వచ్చేస్తుందో. మున్సిపాలిటీ వాళ్ళని పట్టించుకోలేదా? అసలు ఎవరు ఎన్నోసార్లు చెప్పాను. ఏలూరు మొత్తం ఇట్లా ఉంది డ్రైనేజ్ సమస్య. మా లైన్ ఇది ఎదురు, వేరే చోట ఎలా ఉందో తెలియదు కదా. గడప గడపకు రాలేదా స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ నాన్నగారు? మరి అప్పుడు చెప్పచ్చు కదా. చెబుతేమైనా చేయిస్తామన్నారు, అంతే. చేయిస్తామన్నారు, మరి ఇంకా చేయలేదు. ఈ పరిస్థితి అయితే. మరి ఇంకా ఏలూరులో ఏమేమి ఉన్నాయి సమస్యలు? సమస్యలు చెప్తానికి బోర్డులు ఉంటాయి. ఏం చెప్తారు? ఇంటి పనులు దారుణంగా పెంచారు, గ్యాస్ పెంచారు, పెట్రోల్ అన్నీ మామూలే కదా. ఇంకా అన్నీ ఎక్కిన తర్వాత అన్నీ పెరగడం తరగడం లేవు కదా. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదు తగ్గించేదానికి? ఏమో అండి, అది మీకే తెలియాలి మరి. అది ఇంకా ఏమేమి ఉన్నాయి? రాజధాని విషయానికి వస్తే ఏమంటారు? ఇప్పుడు బెంగళూరుకి కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, ఆంధ్రాకి ఎప్పుడు వస్తుంది రాజధాని? ఎప్పుడు వస్తుంది రాజధాని? అసలు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అమరావతి మన రాజధాని 3 ఏది? అది ఇప్పుడు అంటే అమరావతి అన్నదే రాజధాని. అమరావతి మనకు రాజధాని కావాలి. అది మరి ఈయనేమో విశాఖపట్నం అంటారు. 3 రాజధానులు ఏది అసలు? ఏదైనా ఎక్కడైనా చేశారు ఆయన? ఎక్కడైనా చేశారు? చేయలేదు, ఏమీ చేయలే. నిరుద్యోగం పెరిగిందన్న రాష్ట్రంలో. ఎవరంటే అసలు ఎవరికి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? నిరుద్యోగం మొత్తం అంతా నిరుద్యోగం కదా. యువత పరిస్థితి ఏమి? అందరూ నిరుద్యోగమే. నిరుద్యోగస్తులు ఉన్నారు కానీ ఏం చేయగలరు? బతకలేక ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఎంపీ అని పెద్ద బతికే పరిస్థితి లేదా? పెద్ద చదువుకునే వాళ్ళు కూడా ప్లాట్ఫారం వ్యాపారం చేసుకుంటున్నారు. ప్లాట్ఫారం అది కాయలని చదువుకున్న వాళ్ళు ప్లాట్ఫారం ఉద్యోగాలు చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ గవర్నమెంట్ వల్ల ప్రజలుగానే ఉపయోగపడితే మీకు ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ తెలుసు కదా, గుడివాడ అమర్నాథ్ గారు. అవును, ఆయన ఏం ఎక్కడైనా వచ్చారు? ఆయన ఎక్కడైనా వచ్చామని మీటింగ్లు పెట్టడం కానీ ఈ సమస్యలు ఏంటని ఆయన ఏమైనా తెలుసుకుంటున్నారా? ఏమి లేదు కదా. ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఒక్కళ్ళు వచ్చి ఏంటి మీ సమస్యలు ఏంటి అని అడిగిన వాళ్ళు లేరు కదా. ప్రజలను అడిగేది లేదు. ఐటీ కంపెనీ అన్న తెచ్చినారు ఆంధ్రప్రదేశ్కి? అసలు ఐటీ లేదు, ఈటీ లేదు, ఏమీ లేదు. రాలేదా? కంపెనీలే పోతున్నాయి. ఇప్పుడు మా ఏలూరులో జూట్ మిల్లు ఉంది. ఇప్పుడు ఎన్నాళ్ళు ఎందుకు మూసేది? అందులో 6,000 మంది బతికేవారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏలూరులో జూట్ మిల్ మూసేసినారు. జూట్ మిల్లు మూసారు. అసలు ఉపాధి చాలా వరకు పోయినండి. పని చేసుకున్న వాళ్ళు సరైన పని చేద్దామంటే వాళ్ళకి సరైన ఉపాధి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది? ప్రభుత్వం అంటే మేలు, పని చేసేవాళ్ళు వస్తే మంచిది. అసలు ప్రభుత్వం పని చేయడం లేదని చెప్పేసాను. అవును, ఈ ప్రభుత్వం అయితే అసలు ఏం పని చేయట్లే. ఓన్లీ ఆయన పథకాలు ఓటేస్తున్నాడు. ఈయన 175 నియోజకవర్గాల్లో నేను గెలుస్తా అంటున్నారు. అదే మరి ఆయన ఏ రంగా గెలుస్తారో మరి ఆయనకి తెలియాలి. అంతే కదా, మనం చెప్పేది ఏముంది? ఇంకా జనాల మటుకు బతకడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక మా షాప్ రెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంత 30,000 కడుతున్నాం దీనికి. ఇది ఇందులో 500 రూపాయలకి వచ్చాం. ఇప్పుడు వ్యాపారం చేయాలి, మానాలి, మాకు అర్థం. డబ్బులన్నీ పెరిగిపోతున్నాయి. అన్నీ పెరగటమే కదా. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం పోతే మళ్ళీ పెరుగుతాయి. స్థానిక ఏలూరులో ఎమ్మెల్యేగా చంటి గారు వస్తారా, మరి వాళ్ళ నాన్నగారు వస్తారా? ఎవరు వస్తారు? ఏమోండి, మరి వాళ్ళిద్దరిలో ఎలా ఉందో తెలియదు మరి ఆ విషయం. ఎవరి వైపు గాలి వస్తుంది? ఇంకా అంతవరకు రాలేదు. ఇంకా అది ప్రస్తుతానికి చంటి గారికి ఉంది మరి.
ఆన్లైన్ గారైనా ఆయన ఏం తిరగట్లేదు కదా. మినిస్టర్ అయినారు ఆయన. మినిస్టర్ అయినా కూడా ఆయన మరి ఏమి వచ్చే నలుగురిని అడిగేది లేదు. గడప గడప మంది తిరుగుతున్నారు, కనిపించి వెళ్ళిపోతాం అంతే. ఈ సమస్యలు ఏమంటే అడుగుతున్నారు, అది తెలుసుకున్నారు, వెళ్ళిపోతున్నారు అంతవరకే. మన సమస్యలు చేయాలి కదా, మరి ఎవరికి చేస్తాం కొంచెం చెప్పండి. ఆయన ఎవరికైనా సమస్యలు చేశారా? సమస్యలను తీరితే మనం చేసినట్టేగా. అదే ఇప్పుడు డబ్బు తీసుకుని ఓటేస్తారు ఓటర్లో, వాళ్ళని మనం ఏ జంతువుతో పోల్చాల? అవును, కరెక్టే. అసలు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి. ఓటు అంటే ఏంటి? అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది అట్లా డబ్బు తీసుకుని ఓటేసే వాళ్ళని మనము ఏ జంతువుతో పోల్చాలి? అవును, అంతే. జంతువులతోటి ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా ఓటు డబ్బులు తీసుకుని అసలు ఓటు వేయకూడదు. డబ్బులు తీసుకోకూడదు, ఓటు వేయాలి. డబ్బులు రాకుండా కానీ ఓటు వేయాలి. మనం జరుగుతుందా వ్యవస్థలో? ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మీరు కావాలని డబ్బులు అడుగుతుంటే నాయకులదా ఎవరిది? డబ్బు ఇచ్చే నాయకులదా, డబ్బు తీసుకునే ఓటర్దా ఎవరిది తప్పు? ఇక్కడ అవును, ఎవరిది తప్పు? తప్పండి, నాయకులదే తప్పు. నాయకులదా? డబ్బులు ఇచ్చేవాళ్ళదే తప్పు. అది డబ్బులు తీసుకునే వాళ్ళది ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు డబ్బులు ఇస్తామంటే ఎవరు వద్దంటారు కదా. మరి ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు, రేపు పొద్దున పని చేయమంటే చేయరు వాళ్ళు, అప్పుడు ఎట్లా? అవును, వీళ్ళు అడగడానికి ఇంకా హక్కు లేదు. అది ఓటుకు డబ్బులు తీసుకున్నారంటే మాకు ఈ పనులు చేయండి అని వాళ్ళు అడగడానికి హక్కే లేదు. డబ్బులు తీసుకుని అడగడం ధైర్యంగా అడగడానికి హక్కు ఉంటుంది వీళ్ళకి. నీకు ఓటుకు అమ్ముడిపోతే ఇంకొక అట్లా డబ్బు తీసుకుని ఓటేసే వాళ్ళని మనం ఏ జంతువుతో పోల్చల్లా? ఏ జంతువులతో పోల్చాలంటే ఇంకా అందరికి వాళ్ళ ఇష్టం కదా. అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుందా? చాలా బాగుంది. పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. ఏవేవి అందుతున్నాయి? అన్నీ అమ్మఒడి అని అన్నీ బాగున్నాయి. అమ్మఒడి బాగుంది, నాడు నేడు బాగుంది, రోడ్లు కూడా వేస్తున్నారు ఇప్పుడు. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఆళ్ళ నాన్నగారు ఏలూరులో అసలు ఇంటింటికి వస్తున్నారు. తిరుగుతున్నారు వైసీపీ తరఫున. తిరుగుతున్నారు. గడప గడప కానీ తిరుగుతున్నారు. కష్టాలని అడుగుతున్నారు. మరి వీళ్ళు నా బాడేటి చంటి గారు తెలుగుదేశం తరఫున ఆయన పెద్ద ఏం రావట్లేదు. ఆళ్ళని గారు అయితే వస్తున్నారు. మరి నెక్స్ట్ టైం ఎమ్మెల్యే ఎవరున్నా ఏలూరులో? ఆళ్ళని గారు వస్తారు. వాళ్ళ నాన్నగారేనా వస్తారు. దెందులూరికి అబ్బాయి చౌదరి గారు వస్తారు. ఈడన ఏలూరులో వాళ్ళ నాన్నగారు. ఆళ్ళని గారు వస్తారు. ఆయన ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినారు కదా ఆంధ్రప్రదేశ్కి. అంతకుముందు మినిస్టర్ కదా. అవునవును. అప్పుడు బాగా చూసుకునేవారు, ఇప్పుడు బాగా చూసుకుంటున్నారా? ఇప్పుడైనా ఒకలాని చూస్తున్నారు, బాగా చూస్తున్నారు. అంతా బాగానే ఉంది పరిస్థితి, అంతా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి విషయానికి వస్తే ఎలా అంటారు? బాగుంది. జగన్ గారు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అభివృద్ధి అవుతుందా రాష్ట్రము? అవుతుందా? రాజధాని ఏమంటారు? కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏది వస్తుందంటారు? 3 ఇచ్చారు కదన్నా. 3 ఇస్తేనే బాగుంటుంది. ఆంధ్ర మొత్తం డెవలప్ అయ్యిద్ది. అవును. ఇప్పుడు మరి తర్వాత ఎవరన్నా వీళ్ళలో విడితే అప్పుడు ఇబ్బంది ఏముంది? మొత్తం 3 దిక్కులు కూడా డెవలప్ అయ్యిద్ది కదా. అదే అయితే ఇప్పుడు 3 రాజధానులు ఉండాలా? చాలామంది అయితే 3 ఎందుకు ఒకటే కట్టలేకపోతాను అంటారు. లేదు, కడతారు. 3 కూడా అవుతుంది. జగన్ గారు చేస్తారు. 3 అవుతాయి. ఇప్పుడు ఉద్యోగస్తులకు కానీ జీతాలు సరిగ్గా రావడం లేదంటారు కదా. లేదన్నా, అంతా వస్తున్నాయి. ఏది అయితే ఒక 1 మంత్ అలా లేట్ అయినా వస్తున్నాయి. ఇబ్బంది వస్తున్నాయి. థ్యాంక్ యూ. జీతాలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా.